నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అడపా దాడులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్ తయారీ చేస్తున్న హోటళ్లు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన ఆఫీసర్లు తనిఖీలను పెంచినప్పటికీ కేవలం నోటీసులకే పరిమితం కావడం పైన ఫైన్లు వేయడంలో జాప్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం తమకు ఫైన్లు వేసే అధికారం తమకు లేదని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తుండగా ఇక కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు ఈ దాడులను లైట్గా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో రెస్టారెంట్ల నుంచి చిన్న హోటళ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ హోటళ్ల పైన గతంలో దాడులు నిర్వహించి ఎక్స్పైరీ అయిన వస్తువులు గుర్తించి 10,000, 20,000 ఫైన్తో బయటపడుతున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పికాక్ మయూరి హోటల్ పై 2 సార్లు మున్సిపల్ శానిటేషన్ విభాగం అధికారులు ఫైన్లు వేశారు. చాలా హోటళ్లపై ఫిర్యాదులు వస్తే తప్ప ఈ మాత్రం దాడులు కూడా చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.